రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించడంలో విఫలమవుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాన్ని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. మంత్రులు కోరుకుంటున్నారు, ఆఫీసర్లు కోరుకుంటున్నారు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి ఒక్కడు ఎందుకు ఇలా ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ను ఎత్తేయాలని చూస్తున్నాడని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను. ఏమైనా లోటుపాట్లు ఉంటే చర్చను మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజెంట్ ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కేసు హైకోర్టులో నడుస్తుంది. నిన్న నడిచింది, ఈరోజు నడిచింది. ఒకవైపు మా పిల్లల దగ్గర వసూలు చేయొద్దంటూ, ఇంకొక వైపు కాలేజీలకు మీరు ఫీజులు ఇవ్వరు, మరి దీని మీద ఏంటి అని చెప్పి ఈరోజు పేపర్లో పతాక శీర్షికలు వచ్చినాయి. పిల్లల దగ్గర వసూలు చేయొద్దంటూ, కాలేజీలో గవర్నమెంట్ ఇవ్వదు. ఏంటి మేమేం చేయాలి? 3 ఏళ్ల నుంచి పైసలు రావడం లేదని కాలేజ్ యాజమాన్యాలు హైకోర్టులో కేసు వేశారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. మంత్రులు కోరుకుంటున్నారు, ఆఫీసర్లు కోరుకుంటున్నారు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి ఒక్కడు ఎందుకు ఇలా